అయ్యండి నిన్న గుడికెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ మట్టి పాత్రలు అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో మట్టి కుండలో చేపల పులుసు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పాత్రలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా నేను ఒక రేటు కడవటం, వాళ్ళు ఒక రేటు చెప్పడం, అలాగూ తర్వాత తీసుకున్నావాలని చెప్పి రిటర్న్ వస్తా ఉండేదాన్ని. మా బావ అయితే ఈసారి నేను లీవ్ వచ్చేటప్పుడు కల్లా ఒక మట్టి కుండ తీసుకుని పెట్టవా, దానిలో పెరుగన్నం నానేసుకుని తింటానని చెప్పేసి అడిగాడు అనమాట. దానికి అన్ని బాగానే అడుగుతాడు, కానీ మనం ఏదన్నా ఒక్క రూపాయి ఎక్స్ట్రా పెట్టి తీసుకొచ్చామనుకోండి అంత రేటా ఇంత రేటా అని చెప్పేసి అంటా ఉంటాడు. మనమా తీసుకోవడానికి వెళ్ళామనుకోండి వెనక ముందు ఏం ఆలోచించుకోవడం ఏమీ లేదు, నచ్చితే ఒకసారి అయితే తీసుకొచ్చేసుకోండి. మట్టి కుండలు తీసుకురావడం కొంచెం రూపాయి ఎక్స్ట్రానే పెట్టేశానంట. మా బావకి నాకు ఇక్కడే డిషుం కూడా అయిపోతా ఉంటది. తీసుకొచ్చిన మా బావతో ఉండే నాసే వీటిలో అయితే ఇలాగే డైరెక్ట్ గా వండుకోకుండా వీటిని అయితే సీజనింగ్ చేసుకోవాలంట. అయితే ఒక రోజల్లా నీళ్ళలో నానపెట్టేశాను. నెక్స్ట్ డే అయితే ఆ నీళ్ళలో నుంచి తీసి ఇంకా అడిగిన వాటర్ ఉంటాయి కదా వాటిని అయితే సగానికి పోసేసుకుని ఒక పొంగొచ్చేంత వరకు మంచిగా మసిలించేసేసుకోవాలి. పొంగొచ్చేసిన తర్వాత నీళ్ళన్ని పారబోసి స్క్రబ్బర్ తో బాగా రుద్దేసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకుని కొంచెం ఆయిల్ రుద్దుకుని పక్కన పెట్టుకోండి. గొడవాడేసాం కానీ ఇవి 450 రూపాయలు పడతాయి లేదో మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.